పూజార్ల మెడలోని గొలుసు తాకితే తమకు మంచి జరుగుతుందని నమ్మించి తీరా ఆ గొలుసుతోనే దుండగులు ఉడాయించిన ఘటన మచిలీపట్నంలో జరిగింది. వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చిన ఇద్దరు దుండగులు ఆశీర్వదించాలని పూజారిని కోరారు. అనంతరం పూజారి మెడలోని బంగారు గొలుసును తాకుతామంటూ కోరారు. పూజార్ల ఒంటిపై బంగారాన్ని తాకితే తమకు కలిసొస్తుందని నమ్మించి కాసేపటికి ఆ గొలుసుతో బైక్పై అక్కడి నుంచి ఉడాయించారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. దేవాలయాలు అర్చన చేసుకుని బయటకు వచ్చానండి. పూలు పడడం పట్టుకుని వచ్చేటప్పటికి వీళ్ళు ఎవరో ఇద్దరు నుంచి ఒకసారి మీ కాళ్ళ దండం పెట్టాలని బయటికి రమ్మన్నారు. లేనన్నా మీరే రండి అంటే వాళ్ళు బూట్లు ఉన్నాయండి, మీరు కాదు ఒకడుగు రండి అన్నారు. కిందకు వచ్చాను. కిందకు వచ్చిన తర్వాత వాళ్ళు ఏదో హిందీలో మాట్లాడితే వాళ్ళకి నాకు అర్థం కాకపోతే ఏంటంటే అయితే ఏమీ లేదు, అసలు ఇది కాళ్ళ దండం పెట్టుకోవాలంటే మాట్లాడారు. సరే దాన్ని అని చెప్పి పక్క ఊరికి కాళ్ళ దండం పెట్టమన్నాను. కాస్త పక్క రండి అని చెప్పి పక్క వచ్చి కాళ్ళ దండం పెట్టారు. తర్వాత డబ్బులు తీసి కాస్త ఇది గొలిసి మీరు తాకించండి, మాకు లాభం కలుగుతుందని చెప్పారు. తాకిచ్చిన తర్వాత కాదు కాస్త తీసి ఇచ్చి అమ్మంటే 100 కాగితంలో పొట్లం కట్టాడు వాడు. పొట్లం కట్టి ఆ కాగితం పొట్లము పువ్వు తీసుకుని నాకు ఇచ్చినట్టు ఇచ్చి కవర్లో వేసాడు. కవర్ పట్టుకొచ్చాడు వాడు. ఆ ప్యాకెట్లో వేస్తున్న చూడండి పెట్టాడు. తీరా చూస్తే బిస్కెట్ ప్యాకెట్ అనేది తప్ప గొలిసినాయి. ఈ పంతులు గారు అమాయకత్వం చేసి వాళ్ళు మోసం చేశారు వాళ్ళని. అయితే మేము సీసీ ఫుటేజ్ కలెక్ట్ చేసాం. అందులో 2 మనుషులు వచ్చినట్టు వాళ్ళ డ్రెస్ కోడ్ అది చూసాం. మిగతా సీసీ కెమెరాస్ కూడా వెరిఫై చేస్తాం. వాళ్ళని ఇమీడియట్లీ పట్టుకుంటామండి.